4వ అధ్యాయము 23-24. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుకోవడము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి. మహాగణుడ, వందనాలు, సర్వోన్నత వందనాలు ప్రభా, తోడుగా ఉన్నారు. మీరు చదివినటువంటి లేఖనం ద్వారా నాతో మీరు మాట్లాడి మా ఆత్మలకు క్షేమం కలిగినట్లుగా, మీ నామానికి మహిమ కలిగినట్లుగా ఈ సమయాన్ని ఉంచమని, ప్రతి ఒక్క విషయంలో మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధమైన బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎందుకంటే ఈ వాక్యము ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్కరూ కూడా ఏదో రూపంగా, ఏదో ఒక రోజు, ఏదో ఒక సమయంలో మనం ప్రార్థించేటప్పుడు వాడుతూ ఉంటాం. ఎందుకంటే మనం ముఖ్యంగా దేవుడు మనకి ఆత్మయే ఉన్నాడు. అదే కదా సెలవు చెప్తా ఉంది ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో ఇక్కడ మాట్లాడుతున్నాడు? ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. ఆ అధ్యాయం తర్వాత మీరు చదవండి, 4వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ సమరయ స్త్రీ యొక్క జీవిత విధానం ఎట్లా ఉందంటే, దేవుడి దగ్గరకు కూడా రాలేని పరిస్థితి, కానీ దేవుడే ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నట్లుగా ఈ వచనాలు మనం గమనిస్తాం. ఈరోజు మనందరం కూడా ఎందుకు పనికిరాని వారిని, ఏ యోగ్యత లేనటువంటి వారిని, ఏ మంచితనం లేనటువంటి వారు, దౌర్భాగ్యపు స్వభావం కలిగినటువంటి వారు, మనల్ని కాపాడడం కోసం, మనకి నిత్య రాజ్యానికి ఇవ్వడం కోసము మరి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ఈ యొక్క గొప్ప సత్యము మనం ఎరిగి ఉన్నాం. ఈ యొక్క గొప్ప సత్యము మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సత్యాన్ని బట్టి మన విశ్వాస జీవితాన్ని మరి పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మరి చదివినటువంటి భాగాన్ని మనం బాగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ సమరయ స్త్రీకి ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు మీరు యథార్థత లేదు మీ జీవితంలో, ఇంతవరకు మీ పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్కడ చూడండి 18వ వచనం అండి, 18వ వచనం అంటాడు కదా, అక్కడ నీకు 5 పెనిమిట్లుండురి అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారితో సంభాషణ జరుపుతా ఉందో, యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్త్రీతో సంభాషణ చేస్తున్నాడో, ఆమె యొక్క గ్రహింపులోకి వస్తా ఉంది. నాకెవరూ లేరు అన్నట్లుగా మాట్లాడిన ఆమె మరి యేసు ప్రభువారు అది గుర్తించినప్పుడు గ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మన జీవితంలో ఒకప్పుడు పాపమే, అపరాధమే, శాపమే, ఇవన్నీ కూడా మన జీవితాలు ఉండేవి కదా. ఇవన్నీ కూడా మనం గ్రహించాల. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శిలువ కార్యం జరిగించారో, తద్వారా మనలో పాపం ఉంది, మన కొరకు ఆయన మరణించారు అన్న సత్యాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. ఇక్కడ సమర స్త్రీ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది. గ్రహింపు లేనిదిగా మరి జీవితం జీవిస్తున్న సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడిన విధానం. అయితే ఇవన్నీ పక్కన పెట్టు, అయితే నువ్వేం చేయాలంటే యథార్థముగా ఆరాధించాలి. ఇక్కడేమంటాడు 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించాలి. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మన ఆరాధన తండ్రికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రికి చెందాలి ఆరాధన. ఆరాధన సమయంలో ప్రార్థన చేయకూడదు. ఇది విశ్వాస క్రమంలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తండ్రికి మనం ఆరాధన చేయాలి, తండ్రికి కృతజ్ఞతా భావంతో ఆరాధన చేయాలి. ఇక్కడ సమరశ్రీ గ్రహింపులోకి వచ్చిన తర్వాత మరి ఈ మాటలు యేసు ప్రభువారు ఆమెతో చెప్తూ ఉన్నారు. మనందరము కూడా ఒక గ్రహింపులో ఉన్న విశ్వాస జీవితంలో మనందరం ఉన్నాం.
ఈ యొక్క గ్రహింపులోకి మనందరం రావాలి. మరి ఇక్కడ ఏమని అంటున్నాడంటే యథార్థముగా ఉన్న మనిషి యొక్క జీవిత లక్షణాలు చాలా చెప్పొచ్చు మనం. ఈ యొక్క వ్యక్తి యథార్థముగా జీవిస్తున్నాడు, ఈ యొక్క స్త్రీ యథార్థముగా జీవిస్తుంది. ఎన్నో గొప్ప లక్షణాలు యథార్థమైన జీవితంలో మనకు కనిపిస్తాయి. యథార్థముగా జీవించడం అంటే ఆషామాషి కాదు కదండి. ఉదాహరణకు నీతిగా జీవించడం, నిజాయితీగా జీవించడం, వినయముగా జీవించడం, సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడం, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండడం, స్వీయ నియంత్రణ అంటారు తెలుగులో. ఎందుకంటే యథార్థత ఉన్న లక్షణాలు ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. దావీదు మహారాజులు మనం చూస్తాం. చాలా మంది భక్తులు మన కళ్ళ ఎదుట మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ యథార్థముగా నువ్వు ఆరాధించాలి. ఈరోజు మన అందరము కూడా ఒక గ్రహింపు కలిగినటువంటి వారముగా మనము తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. తండ్రి అయిన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి మన కొరకు పంపించాడు కాబట్టి. అంతే కదండి. ఇప్పుడు ఏదన్నా మనకి సహాయం చేశారనుకోండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం కదా. అట్లాగే దేవుడు కూడా తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కోసము ఈ లోకానికి మానవుడిగా పంపించాడు. మనము చావు బతుకులు ఉన్నాం, మనం నశించిపోయే స్థితిలో ఉన్నాం, మనం మరణ ఛాయల వరకు మనం వెళ్ళిపోయాం. ఒక అడిగేస్తే అగ్నిగుండంలో పడిపోతాం అన్న పరిస్థితుల్లో మరి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఎట్లా ఆరాధించమన్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. బైబిల్లో ప్రతి ఒక్క మాటను కూడా మనం చాలా ప్రాముఖ్యముగా గమనించి గ్రహించినట్లయితే మన యొక్క విశ్వాస జీవితము మరి దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఒక సమరయ స్త్రీతో మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు నాకు ప్రార్థన చేయదు, నాకు ఆరాధన చేయకూడదు, నా ద్వారా దేవుడి దగ్గరికి ఆరాధన చెందాలి. ఏమంటున్నాడంటే, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. కింద ఫుట్ నోట్ లో వెదకుచున్నాడు అని ఉంది. అంటే వెదకుతున్నారంట. వీరు నాకు ఆరాధన చేస్తున్నారా లేదా? వీరు యథార్థము కలిగి ఆరాధన చేస్తున్నారా లేదా? ఆరాధన అందరూ చేస్తాం. మాటలు వినడం ద్వారా, బైబిల్లో చదవడం ద్వారా, నలుగురిని చూడడం ద్వారా, నలుగురు ప్రార్థన వినడం ద్వారా మన ఆరాధన చేయొచ్చు. అది కాదు ఇక్కడ కోరుకునేది. యథార్థముగా నువ్వు నీతిగా, నిజాయితీగా, వినయముగా, విధేయతతో హృదయం లోపల నుంచి రావాలి. అందుకే ఆత్మతో అంటున్నాడు. దేవుడిచ్చిన ఆత్మ మన హృదయం ఉంది కాబట్టి దాంట్లో నుంచి రావాలి. దాంట్లో వచ్చిన ఆరాధనే మరి తండ్రి అటువంటి ఆరాధన కోసం వెతుకుతూ ఉన్నాడట. అటువంటి ఆరాధనని కోరుతూ ఉన్నాడు. ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువానికి సాదృశ్యముగా మన మధ్య ఉంచబడిన ఈ బల చుట్టూ మనందరం ఈ రీతిగా కూడుకున్నామంటే ఒక గ్రహింపు మనకుంది. మన కొరకు, నా కొరకు ఆయన కలువరిగిరిలో కుమారుడిగా వచ్చి చనిపోయాడని కదండి. తండ్రి అయిన దేవుడు మరి కుమారుడిని పంపించాడు కాబట్టి మనము ఈ రీతిగా స్వేచ్ఛా జీవితాన్ని జీవిస్తున్నాం. అయితే ఇక్కడ 24వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆత్మతో ఆరాధించడం అనేది మన హృదయంలో నుంచి రావాలి. అదేవిధంగా సత్యముతో ఆరాధించడం. సత్యం అంటే ఏమిటి? సత్యముతో ఆరాధించమంటున్నాడు కదా. సత్యముకి నిజానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. నిజము వేరు, సత్యం వేరు కదండి. ఉదాహరణకు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మోషే ఉన్నాడు కదా. మోషే గారు కర్ర కింద పడేయమన్నప్పుడు పాము అయిపోతుంది కదా, అది నిజం. కానీ అది ఎలా జరిగింది? అది సత్యం.
కదండి. ఎర్ర సముద్రాన్ని కర్ర చూపగానే మరి ఆ పాయలుగా చీలిపోయింది. తూర్పు నుంచి గాలి రావడం అది లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అది నిజము, అది కళ్ళారా కనిపిస్తుంది. కానీ సత్యం ఏమిటి అంటే దేవుడు చేసిన కార్యం. అందుకే యోహాను 14:6 ఉంటాడు కదా, నేనే సత్యమును, నేనే మార్గము, నేనే జీవమును అనే మాటను అక్కడ చూస్తూ ఉన్నాం. అటువంటి సత్యం అంటే ఇంకొక రకంగా కూడా చెప్పాలి అంటే, చూచి నమ్ముట కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు కదా. మనందరము కూడా ఆ కార్యాన్ని చూడాల. మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మరి దేవుడు పంపించిన కార్యాన్ని మనం చూడలేదు. కానీ విశ్వాసంతో మనం నమ్మాలి, విశ్వాసంతో మనము ఆరాధన చేయాలి, విశ్వాసంతో మనం మన జీవన విధానము సాగించుకోవాలి. తండ్రి అయిన దేవుడికి ఇటువంటి ఆరాధన కావాలి, అదే వెతుకుతూ ఉన్నాడు. యథార్థమైన హృదయంతో, యథార్థమైన జీవితంతో, మరి ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధించాలి అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం గమనిస్తే, ఆయన ఏం చేస్తాడంటే వెతుకుతున్నాడు. ఎప్పుడు వెతుకుతాం మనం? మనకి సరైనది దొరికేంత వరకు కదండి. బట్టల షాప్కి వెళ్ళామండి, మనకి నచ్చింది, మనకి సరైనది దొరికేంత వరకు కూడా స్త్రీలలో అయితే చెప్పవసరం లేదు కదా, గంటల గంటలు షాపింగ్లు చేస్తారు. వారికి నచ్చేంత వరకు కూడా దాన్ని వెతుకుతూనే ఉంటారు. అది తీయమంటారు, ఇది తీయమంటారు. కానీ తండ్రి అయిన దేవుడు కూడా అదే వెతుకుతున్నాడు. యథార్థమైన లక్షణాలు కలిగిన వాటి విశ్వాసి ఎక్కడున్నాడు? మీరు సరైన విధానంలో ఆరాధన చేస్తున్నారా? ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధిస్తున్నారా లేదా? ఆత్మతో అంటే హృదయంలో నుంచి రావాలి, పెదవుల్లో నుంచి కాదు. ఎప్పుడైతే ఆత్మతో ఆరాధిస్తామో మరి దేవుడిచ్చిన ఆత్మని మరి ఆయన ఆత్మతో జోడి సంబంధాన్ని కలుపుకోవడం జరుగుతుంది. మన బంధువుల దగ్గరికి ఎవరైనా కబురు పెట్టారనుకోండి, ఏదైనా ఫంక్షన్, తప్పకుండా వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఆ బంధం ఏర్పడడానికి కదండి. ఏదైనా శుభకార్యానికి పిలిచారనుకోండి, వెళ్ళకపోతే ఆ బంధం దూరం అయిపోతుంది. లేదంటే ఎవరైనా సహాయం చేశారు మనకి, వారు ఏదైనా ఫంక్షన్ పిలుచుకున్నప్పుడు మనం వెళ్తాం, ఎందుకంటే వారు మనకి సహాయం చేశారు కాబట్టి తప్పకుండా వెళ్ళాలి అని. ఎందుకంటే ఆ బంధం ఏర్పడడానికి. దేవుడు కూడా అదే చూస్తున్నాడు. నా ఆత్మ నేను ఇచ్చాను, నా ఆత్మలో నుంచి వీళ్ళు యథార్థమైన మరి ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధిస్తున్నారా అని వెతుకుతా ఉన్నాడట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి మన కోసము మరి ఆయన మరి ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాం కాబట్టి. చాలా సంఘాల్లో అసత్యాలు బోధిస్తూ ఉన్నారు, తప్పుదావకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఉన్న బ్రదర్ కూడా బైబిల్ స్టడీలో చెప్తున్నారు కదా, యేసు వేరు క్రీస్తు వేరు అని. ఇటువంటి బోధలు చాలా ఉన్నాయి. యేసు క్రీస్తుని ఆరాధించాలి, తండ్రిని ఆరాధించకూడదు. త్రిత్వం కలిగిన దేవుడు కదా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రికి ఆరాధన చెందాలి, కుమారుడి ద్వారా తండ్రికి ఆరాధన చెందాలి. బైబిల్లో ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని మనందరం పాటించాలి. దేవుడు ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యథార్థంగా నువ్వు ఆరాధించినట్లయితే అటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, అటువంటి హృదయాన్ని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. మనందరము కూడా ఆయన వెతికే దీంట్లో మనము ఆయన కనుదృష్టిలో ఉండేవారంగా మనము ఆరాధన చేయాలి. ఇది చిన్నదే కదా, ఇది చిన్న సమస్య కదా, ఇది చిన్నదే కదా అనేది మన హృదయాల్లో దాచిపెట్టుకుంటే గనక, మరి అది కప్పుకుంటే గనక ఒప్పుకోకుండా మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఆత్మీయ జీవితంలో మనకు ఉంటుంది. ఆరాధన అనేది సమర్పణ కలిగి ఉండాలి. ఇంకో రకంగా మనం మాట్లాడాలంటే ఆరాధన చేయడం అనేది ప్రార్థన చేయడం కాదు, సమర్పణ కలిగి ఉండాలి. మన హృదయాన్ని, మన ఆత్మకి, దేవుడు మనకి ఇచ్చిన ఆత్మని సమర్పణతో మనం ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి మన దేవుడు ఆత్మ దేవుడు కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో శక్తితో ఆరాధించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ యొక్క మాటలు
మరి మన విడికిల్లో దీవించి ఆస్వాదించింది కాదు.